టాలీవుడ్కి ఒక హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. ఇప్పుడున్న టాలీవుడ్ స్థాయి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. టాలీవుడ్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు ₹1 కోటి వసూళ్ళంటే అబ్బబ్బా అనేవాళ్ళు. ఆ తర్వాత 10 కోట్ల వసూళ్ళంటే వావ్ అనేవాళ్ళు. ఆ తర్వాత 50 కోట్ల వసూళ్ళంటే మార్వలస్ అనేవాళ్ళు. ఇప్పుడు 100 కోట్ల వసూళ్ళు అనేది సాధారణమైపోయింది. టాలీవుడ్ స్టామినా పాన్ వరల్డ్ స్థాయిలో దూకుడు మీద ఉంది. 1000 కోట్ల టాలీవుడ్ అనేలా మారిపోయింది. ఇప్పుడున్న మన దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్ వీళ్ళంతా పాన్ ఇండియా రేంజ్లో క్లిక్ అయ్యారు. ఇప్పుడు ఎన్ని కోట్ల వసూళ్లు వచ్చినా దానికి బీజం పడింది ఎప్పుడు. ఏ హీరోలు ఏ సినిమాలతో ట్రేడ్ మార్క్ని సెట్ చేశారో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ₹1 కోటి ట్రేడ్ మార్క్ని ఆనాటి యుగపురుషుడు ఎన్టీఆర్ గారు సెట్ చేశారు. ఆయన సినిమాలు లవకుశ, అడవిరాముడు లాంటి ఇండస్ట్రీ మూవీస్తో కమర్షియల్ స్టామినాని టాలీవుడ్కి చూపించి మొదటిసారి ₹1 కోటి మార్క్ చూపించి అబ్బా అనిపించారు ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత ₹1 కోటి టాలీవుడ్ ట్రేడ్ మార్క్ని ఏకంగా 10 ఇంతలు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. 1992లో మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు సినిమాతో 10 కోట్ల షేర్ని వసూలు చేసి ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేశారు. కేవలం చిరంజీవి మేనరిజమ్స్తో ఈ సినిమా 10 కోట్ల వసూలు చేసిందంటే అది మెగాస్టార్ స్టామినాకి నిదర్శనం. రాఘవేంద్రరావు వే ఆఫ్ డైరెక్షన్తో చిరంజీవి గ్రేస్ని మిక్స్ చేసి కీరవాణి మ్యూజిక్తో నగ్మా వాణి విశ్వనాథ్ గ్లామర్తో సినిమాని తీర్చిదిద్దితే ఇది బాక్సాఫీస్ని బద్దలు కొట్టేసి చిరంజీవిని బిగ్గర్ దెన్ బచ్చన్ని చేసింది. అప్పటి వరకు 10 కోట్ల స్థాయిని చూడని టాలీవుడ్కి ట్రేడ్ పండితులు మతులు పోయేలా చేసింది ఘరానా మొగుడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఒక స్థాయికి తీసుకెళ్లిన సినిమా 1999లో వచ్చిన సమరసింహారెడ్డి. 10 కోట్ల ట్రేడ్ మార్క్ని అమాంతం 16 కోట్ల వరకు చేర్చి ఇండస్ట్రీ రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది ఈ సినిమా. బాలయ్య బాబు స్టామినాని నిలబెట్టిన సినిమా సమరసింహారెడ్డి. బాలయ్య బాబు హిట్ కొడితే ఎలాంటి రికార్డుల సునామీ వస్తుందో చూశారు తెలుగు ప్రేక్షకులు. 16 కోట్ల ట్రేడ్ మార్క్ని మళ్ళీ బాలయ్య బాబు 2001లో 20 కోట్ల వరకు తీసుకెళ్లారు. 2001లో వచ్చిన నరసింహనాయుడు సినిమాతో 20 కోట్ల షేర్ మార్క్ టచ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టింది నరసింహనాయుడు. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి, 2001లో వచ్చిన నరసింహనాయుడు 2 సినిమాలకి బి గోపాల్ గారు దర్శకత్వం వహించారు. ఈ 2 సినిమాలతో బాలయ్య ఆల్మోస్ట్ నంబర్ 1 ప్లేస్లో నిలిచారు. మాస్ కమర్షియల్ చిత్రాలకు బ్రాండెడ్ హీరోగా నిలిచారు. ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెటర్గా నిలిచారు బాలయ్య బాబు. 20 కోట్ల ట్రేడ్ టార్గెట్ని సెట్ చేసింది నరసింహనాయుడు సినిమా. 20 కోట్ల స్థాయిని 30 కోట్లకు చేర్చారు మెగాస్టార్ చిరంజీవి ఇంద్రా సినిమాతో. 2002లో వచ్చిన ఇంద్రా సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. డైరెక్టర్ బి గోపాల్ కేవలం బాలయ్యకే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా ఫ్యాక్షన్ ఇండస్ట్రీ ఇవ్వడం విశేషం. ఆ తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ క్రియేట్ చేసిన ట్రేడ్ టార్గెట్ని మళ్ళీ తుడిచిపెట్టేసిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. 2006లో పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన సినిమా పోకిరి 75 ఏళ్ల సినీ చరిత్రనే తిరగరాసిన చిత్రంగా నిలిచి ఇండస్ట్రీ హిట్గా ముందు ఉన్న పాత రికార్డులని బద్దలు కొట్టేసింది పోకిరి. టాలీవుడ్కి 40 కోట్ల షేర్ మార్క్ పరిచయం చేసింది. మహేష్ స్టామినాని చూపించిన చిత్రం పోకిరి. ఈ మూవీతో మహేష్ సూపర్ స్టార్ అయిపోయాడు. పూరి జగన్నాథ్ కరెక్ట్ కొలతలతో తీసిన చిత్రం పోకిరి. 40 కోట్ల ట్రేడ్ టార్గెట్ సెట్ చేసిన చిత్రం పోకిరి. ఈ సినిమా రికార్డులని 2009లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రేక్ చేశారు. 2009లో రాజమౌళి, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన మగధీర చిత్రం 100 కోట్ల గ్రాస్ని చూపించి 70 కోట్ల షేర్ మార్క్ని టచ్ చేసింది. టాలీవుడ్ మొదటిసారి 100 కోట్ల రుచి చూసింది మగధీరతోనే. మళ్ళీ రాజమౌళి చిత్రం బాహుబలి మరో ట్రేడ్ మార్క్ని చూపించింది. ఈ ట్రేడ్ మార్క్ అందని ద్రాక్ష లాంటిది. రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఎవరూ అందుకోలేని మార్క్ని క్రియేట్ చేసింది. ఈ ట్రేడ్ మార్క్ని టాలీవుడ్ వరకు క్రాస్ చేసిన చిత్రం RRR. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన RRR సంచలన విజయం సాధించి టాలీవుడ్ వరకు బాహుబలిని ఢీకొట్టింది. కానీ పాన్ ఇండియా లెవెల్లో బాహుబలిని ఢీకొట్టే సినిమా ఇంకా రాలేదని చెప్పాలి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.